హలో ఆల్, ఎలా ఉన్నారు? ఇదైతే హ్యాపీ బర్త్డే నవంబర్ 11th రోజు తీసిన వీడియో. లేట్గా పోస్ట్ చేస్తున్నాము. వెనకాల డెకరేషన్ ఇదంతా ఇంట్లోనే చేశారు ప్రవీణ్ గారు. ఏంటంటే హ్యాపీది 4th బర్త్డే అనమాట. సో ఇంట్లో సెలబ్రేట్ చేశాము. మార్నింగ్ అయితే తను స్కూల్లో చాక్లెట్స్ అవన్నీ ఇచ్చేసుకుంది. వాళ్ళ నేబర్స్ ఫ్రెండ్స్ని, మా నేబర్స్ అందరినీ పిలిచాము. ఇలా అయితే చిన్న గెట్ టుగెదర్ అయితే అరేంజ్ చేసుకున్నాము. పాస్టర్ గారు వచ్చేసి అయితే ప్రేయర్ చేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. దాని తర్వాత ఏంటంటే ఇంకా కేక్ కటింగ్ చేసాము. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 3 years నుంచి పెద్ద పెద్ద కస్టమైజ్డ్ కేక్స్ తెచ్చేసి చేస్తున్నాము. ఈ ఇయర్ ఎందుకో కస్టమైజ్ కేక్ వద్దు అని అనిపించింది. సింపుల్ కేక్ దగ్గరలో ఉన్న బేకరీ నుంచి ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. లెస్ క్రీము, కొంచెం బెటర్ నాన్ ఎగ్ లేకుండా చేసామన్నమాట. ఎందుకంటే కార్తీక మాసం కదా, ఎవరు తింటారో లేదో అని తెలియక ఇంకా అలా చేసాము. వీళ్ళైతే చాలామంది మా నేబర్స్ పిలిచిన వాళ్ళందరూ వచ్చారండి. యాక్చువల్లీ హ్యాపీకి చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఏంటంటే అందరినీ పిలిస్తే మన ఇల్లు సరిపోదు అన్న ఇదిలో ఇంకా ఎంతవరకు అయితే దగ్గర ఉన్న వాళ్ళందరినీ పిలిచేసామన్నమాట. ఇంకా అందరితో ఫొటోస్ అయితే దిగేసింది. తర్వాత పిల్లలు కదా, వీళ్ళందరికీ స్నాక్స్ లాగా పన్నీర్ పఫ్ అను డ్రింక్, కేక్, చాక్లెట్స్ అయితే ఇంకా మేము అరేంజ్ చేసాము. మొత్తం బర్త్డే అంతా అయిపోయిన తర్వాత పిల్లలు అయితే భలే ఆడుకున్నారు. ఇంకా తన గిఫ్ట్స్ అవన్నీ వాళ్ళందరూ కలిసి ఓపెన్ చేశారు. బాగా బాల్తో ఆడుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారు. ఇలాంటి అకేషన్స్ అప్పుడు ఇక పిల్లలంతా కలిసి ఇలా ఆడుకుంటారు, హ్యాపీగా అనిపించింది. బర్త్డేస్ ఎవరైనా చెప్పినా తీసుకెళ్ళాలి హ్యాపీని అని అనుకున్నాం అనమాట. దాని తర్వాత ఇక్కడ మేమంతా కూర్చొని కూడా మాట్లాడుకుంటున్నాము. ఇంకా చర్చ్ నుంచి కూడా చాలామందికి చెప్పలేకపోయాము. కొంతమందికి అయితే చెప్పినంత వరకు అయితే వచ్చేసారు. తనైతే చాలా ఎగ్జైట్ అయిపోయింది. తన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసుకొని చాలా గిఫ్ట్స్ వచ్చాయి. అన్నీ తనకి యూస్ఫుల్ గిఫ్ట్సే వచ్చాయి. పెయింటింగ్ బుక్స్. నేను ప్రవీణ్ గారు అయితే తనకు సైకిల్ ఇచ్చాము, బిఎస్ఏ సైకిల్. తను రిక్వెస్ట్ చేసింది, ఒక 1 year నుంచి అడుగుతుంది అనమాట. అంతా అయిపోయిన తర్వాత ట్రైన్స్గా ప్లాట్ఫామ్ నెంబర్ 65 అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. లాస్ట్లో ఎంజాయ్ చేసాము. ఫుడ్ అయితే బాగుంది. ఒకసారి అయితే వెళ్ళొచ్చు. పిల్లలకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ పెడతాము. ఎంకరేజింగ్గా ఉంటుంది మాకు. థ్యాంక్ యూ ఆల్.